హలో గైస్, మీరు ఇప్పటికీ సింగిల్గా ఉన్నారా? లేదంటే వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో మీ ముందుకు తీసుకొచ్చేసాను అగరో రేజెన్సీ మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ 1.2 లీటర్స్ అనమాట. చూడడానికి చాలా బుడ్డగా ఉన్నా కానీ ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాంటి వారైనా దీన్ని యూజ్ చేసుకొని మీకు నచ్చిన వంటకాలు అయితే వండుకొని తినొచ్చు. కేవలం 1800 బడ్జెట్ లోనే మీకు ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది. చూద్దాం ఈ బాక్స్ లో మనకి ఏమేమి వస్తాయి, అలానే ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది. క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్లో సింగిల్గా ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో మెయిన్గా మనకు బాక్స్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. బాక్స్లో కంటెంట్స్ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ స్టీమింగ్ పాట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలానే ఒక గ్రిల్ ర్యాక్ అయితే ఇస్తాడు. అలానే ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఒక ర్యాక్ అయితే ఇస్తాడు ప్లాస్టిక్ ది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ బౌల్ అయితే ఉంటుంది. ఇందులో మనం కేక్ కానీ ఇంకేదైనా మనం కుక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఫైనల్ గా మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మనం చూసుకున్నట్లయితే బయట మొత్తం ప్లాస్టిక్ బిల్ తో వస్తుంది. ఇంకా పట్టుకోవడానికి ఒక చిన్న హ్యాండిల్ అయితే ఇచ్చాడు. సో చాలా మంచి గ్రిప్ అని చెప్పాలి. చాలా వెయిట్ లెస్ గా కూడా ఉంటుంది. మీరు ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కింద చూడొచ్చు 360 డిగ్రీస్ స్వివెల్ డిటాచబుల్ పవర్ బేస్ అయితే ఇచ్చాడు. సో సింపుల్ గా దీని మీద ఇది ప్లేస్ చేసుకొని మనం 360 డిగ్రీస్లో అయితే దీన్ని రొటేట్ చేయొచ్చు. మనకు ఏదైనా వంట కంప్లీట్ అయిన తర్వాత సింపుల్గా ఈ హ్యాండిల్ పట్టుకొని ఈ విధంగా పైకి లేపేసి మనకు నచ్చిన చోటుకైతే దీన్ని క్యారీ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న స్టీమర్ పాట్ వచ్చేసరికి మనకి 0.92 లీటర్స్ అనమాట. మనకి ఇది చాలా వైడర్ గా అయితే ఉంటుంది. ఈజీగా మనం ఫిల్ చేసుకోవచ్చు. ప్యూరింగ్ అండ్ క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏదైతే ఇన్నర్ పాట్ ఉందో 1.2 లీటర్స్ అయితే ఉంది కెపాసిటీ అనేది. ఇది మొత్తం మనకు SS 304 స్టీల్ క్వాలిటీని అయితే యూజ్ చేస్తారు. సో చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది. ఇది మనకి లైఫ్ అనేది మంచిగా అయితే వస్తుంది. గుడ్ క్వాలిటీ బిల్డ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 2 వేరియబుల్ టెంపరేచర్ కంట్రోల్ నాబ్ అయితే ఉంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం టెంపరేచర్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది టోటల్ గా మనకి 600 వాట్ పవర్ అయితే వస్తుంది. ఇన్నర్ పాట్ ఏదైతే మనకు ఉందో ఇందులో మనం వాటర్ అయితే బాయిల్ చేసుకోవచ్చు, టీ ప్రిపేర్ చేసుకోవచ్చు, కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఎవరైనా నూడిల్స్ కానీ లేదంటే మ్యాగీ కానీ వండుకోవాలనుకుంటే ఇందులో అయితే మీరు యూజ్ చేసుకుని వండుకోవచ్చు. అండ్ వెజిటేబుల్స్ కూడా మనం ఈజీగా బాయిల్ చేసుకొని అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచిగా బాయిల్ చేస్తుంది, స్టీమ్ చేస్తుంది. విత్ ఇన్ మినిట్స్ లో మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే స్టీల్ గ్రిల్ ర్యాక్ అయితే ఇచ్చాడో దీన్ని మనం ఇన్నర్ ర్యాక్ లోకి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత దీని మీద మనం ప్లాస్టిక్ బౌల్ ఉంది కదా, ఈ ప్లాస్టిక్ బౌల్ ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి ఇష్యూ అయితే రాదు. సో ఈ ప్లాస్టిక్ బౌల్ లో మనం ఏం చేసుకోవచ్చు అంటే సింపుల్ గా కేక్స్ కానీ ఇలాంటివి దీని యూజ్ చేసి అయితే కుక్ చేసుకోవచ్చు. సో చాలా మంచిగా అయితే స్టీమ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఒక ర్యాక్ అనేది ఇచ్చాడు. సింపుల్ గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని వాటర్ పోసుకొని ఇక్కడ మీరు టోటల్ గా 6 ఎగ్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. 6 ఎగ్స్ ని మీరు ఈజీగా విత్ ఇన్ మినిట్స్ లోనే మీరు ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైతే మనకి ఇన్నర్ పాట్ ఉందో ఇన్నర్ పాట్ లో మనం వాటర్ కానీ ఇంకేదన్నా సూప్ కానీ ఇలాంటివి కుక్ చేసుకుంటూనే మనం ఈ స్టీమింగ్ పాట్ ని పైన ఈ విధంగా పెట్టేసి పైన మీరు మోమోస్ కానీ ఇంకేదైనా మీరు స్టీమ్ చేసుకోవాలన్నా దీన్ని యూజ్ చేసుకుని అయితే స్టీమ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసుకుని మనం మల్టీ కుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. మొత్తం మీరు వంట అంతా కంప్లీట్ చేసుకున్నాక ఈజీగా దీన్ని మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. సో క్లీన్ చేసినప్పుడు కేర్ఫుల్ గా అయితే ఉండండి. మొత్తం రిమూవ్ చేసి ఏవైతే మనకు ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నాయో అవి నార్మల్ గా మీరు క్లీన్ అయితే చేసుకోండి. ఇంకా ఏదైతే మనకు మెయిన్ ప్రోడక్ట్ ఉందో సో ఇన్నర్ పాట్ అనేది మనం ఈ విధంగా పైకి తీసేసుకోవాలి. పైకి తీసేసుకొని దీన్ని మీరు డైరెక్ట్గా అలానే కడిగేయకూడదు. ఏదైతే బయట స్పేస్ ఉందో మనకి ఈ విధంగా ప్లాస్టిక్ దగ్గర కానీ ఇంకా మెయిన్ బాటంలో ఈ బాటంలో మనం అసలు వాటర్ పోనివ్వకూడదు. మీరు ఏదైనా తడిగుడ్డ తీసుకొని క్లీన్ అయితే చేసుకోండి. ఇంకా లోపల ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం మీరు సపరేట్గా కిచెన్ కౌంటర్ దగ్గర తీసుకెళ్ళి పక్కన ఈ విధంగా పెట్టేసుకొని సో జగ్గుతో వాటర్ తీసుకొని పోవేసుకున్న తర్వాత మీ దగ్గర విమ్ కానీ ఇంకేదన్నా సాఫ్ట్ బ్రష్తో మీరు క్లీన్ అయితే చేసుకోవాలి. ఈ స్పాంజ్ బ్రష్ అయితే నేను క్లీన్ చేసి ఆ తర్వాత వాటర్తో కడిగేస్తున్నాను. సో కింద తడవకుండా చూసుకోండి, అది మెయిన్ అనమాట. ఆ తర్వాత మనకి ఏదైతే వాటర్ ఉంటుందో సో ఆ వాటర్ని మీరు సోక్ అయితే చేసుకోండి, ఏదైనా బట్ట చేసుకొని. సో ఈ విధంగా అయితే మీరు క్లీన్ అయితే చేసుకోవాలి. సో చాలా చిన్న ప్రోడక్ట్, ఎలాంటి వారైనా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకొని మీరు ఈజీగా కుక్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ తెలియజేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే సింగిల్స్ ఉంటారో వంట వండుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది. ఓకే గైస్, ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్ తెలియజేయండి. తప్పకుండా లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వకుండా వీడియోని చూసినట్లయితే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో కలుద్దాం. అదో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.